వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 1,56,000 చేంజ్ వరకు ఉంది. కొత్తగా ఇన్వెస్టర్స్ ఇప్పుడు నుంచి గోల్డ్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఇది రైట్ టైమా కాదా? గోల్డ్ కాకుండా ఇంకేదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి కమోడిటీస్లో? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు, సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే విపరీతంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే బంగారం ఫిజికల్ జ్యువెలరీస్ కానీ ఆర్నమెంట్స్ కానీ కొనేవాళ్ళు ఉంటారో, ఈటీఎఫ్ కూడా కొనేవాళ్ళు ఉంటారు. సో ఇది రైట్ టైం అంటారా కొనడానికి? ఇది గోల్డ్ ప్రైస్ అయితే యాక్చువల్గా ఆల్ టైమ్ హై అయిపోయిందండి. గోల్డ్ అనేది మనం చూస్తున్నాం, ఈ రీసెంట్ ఫాస్ట్గా పడుతున్నాయి కూడా. గోల్డ్ ప్రైసెస్ కానివ్వండి, సిల్వర్ ప్రైసెస్ కానివ్వండి, మళ్ళీ కొంచెం కరెక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హై అయిపోయింది, సిల్వర్ ప్రైస్ కూడా ఆల్ టైమ్ హై అయిపోయినప్పుడు నెక్స్ట్ బెట్గా కాపర్ మీద వెళ్తారు. సో ఇలా కాపర్ కూడా బాగా పెరుగుతుంది రోజు రోజుకి. యాక్చువల్గా ఏంటంటే కాపర్ అంతా పెరగకూడదు, బట్ 40% ఇట్ని ఇచ్చింది 1 yearలోనే. సో అది కూడా అలా పెరగడం వల్ల ఏంటంటే మీరు చూస్తే ఏదన్నా కాపర్ సంబంధించిన ఈ కేబుల్స్ ఏవైతే ఉంటాయో, ఫిన్లా కేబుల్స్ వాళ్ళు కానీ వాళ్ళ స్టాక్స్ పడిపోతున్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే కాపర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ ప్రతి ఒక్క కరెంట్ వైర్లో ఉండేది కాపరే, స్విచ్ బోర్డ్స్లో ఉండేది కాపరే, మనకి ఈవెన్ బ్యాటరీస్లో లేకపోతే మనకి వాల్ క్లాక్లో ఎక్కడ చూసినా కాపరే ఉంటుంది. సో ఈ కాపర్ ఎప్పుడైతే రేట్ పెరుగుతుందో ఇది ఏంటంటే డే టు డే కన్సంప్షన్ కావాలి మనకి. సో రేపు రాబోయే రోజుల్లో ఇదిలే కనుక కాపర్ బాగా కంటిన్యూ అయింది, పెరిగింది అనుకుంటే మనకి రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది ఈ కేబుల్ ప్రైస్ వల్ల. సో కాబట్టి ఏంటంటే ఈ కాపర్ అలా అమాంతం పెరగదండి. యాక్చువల్గా ఎప్పుడు కట్ ఆఫ్ వస్తుంది, ఈవెన్ గవర్నమెంట్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. యాక్చువల్గా ఏంటంటే అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ గోల్డ్ అనేది 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే ఈ రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, మన ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఎవరైనా సరే యూఎస్ బాండ్స్ కొంటారు. కొంచెం సర్ప్లస్ అమౌంట్ ఉంది అంటే మాత్రం ఒక యూఎస్ బాండ్స్ కొనడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అన్నమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మా దగ్గర మీద ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని మేము తిరిగి మీకు ఇవ్వమని చెప్పారు. ఎప్పుడైతే రష్యాకి వాళ్ళు దాచుకున్న అమౌంట్ని యూఎస్లో మేము మీకు తిరిగి ఇవ్వము అంటే ప్రతి ఒక్క కంట్రీ కొంచెం ఉలికిపడింది. ఇదేంటి రేపు మనకు కూడా అదే సిచ్యువేషన్ వస్తే మన పరిస్థితి ఏంటి అని. అప్పటి నుంచి ఎవరు యూఎస్లో డెట్లో పెట్టట్లేదు, యూఎస్ బాండ్స్ కొనట్లేదు. అందరూ ఆల్టర్నేట్గా గోల్డ్ మీద కొనడం మొదలుపెట్టారు రిజర్వ్స్ కింద. సో ఎప్పుడైతే సర్ప్లస్ ఉన్న అమౌంట్తో గోల్డ్ కంట్రీస్ కొంటున్నాయో అమాంతం గోల్డ్కి డిమాండ్ పెరిగిపోయి ప్రైస్ పెరిగిపోయింది. సో ఎప్పుడైతే మనం కమోడిటీ చూస్తున్నారు లాస్ట్ 1.5 year నుంచి ఈ సెప్టెంబర్కి ఆల్మోస్ట్ 2 years అవుతుంది, స్టాక్ మార్కెట్లో ఇదే లేదు, గ్రోత్ లేదు. ఎఫ్ఐస్ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఎఫ్ఐస్ ఎందుకు వెళ్ళిపోతున్నారు దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో మన ఎకానమీ కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ, మన దాంట్లో జీడిపి చాలా బాగానే ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ప్రైసెస్ పెరుగుతున్నాయి బాగానే. కానీ ఈ ఫారినర్స్ ఎవరైనా సరే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే 100 రూపీస్, అది ఒక 15% రిటర్న్ వచ్చింది, అంటే 115 రూపీస్ అయ్యింది. కానీ ఆ 115 రూపీస్ని మళ్ళీ వాళ్ళు కన్వర్ట్ చేసుకుని యూఎస్ తీసుకెళ్తే ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల, అంటే రూపాయి విలువ పడిపోవడం వల్ల అది మళ్ళీ 99 రూపీసే అయింది. సో వాళ్ళు పెడుతున్నారు అమౌంట్, గ్రోత్ వచ్చింది, కానీ ఆ గ్రోత్ని మళ్ళీ డాలర్స్లో కన్వర్ట్ చేస్తుంటే మళ్ళీ తగ్గిపోయింది రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల. ఈ రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుందంటే బికాస్ ఆఫ్ టారిఫ్స్. ఈ యూఎస్ టారిఫ్స్ వల్ల మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి, దానిలో రూపాయి పడిపోతుంది. సో ఇవన్నీ ఒక సైకిల్ అండి. యాక్చువల్గా ఒక ఇంపాక్ట్ ఒక చోట తగిలితే మొత్తం తిరిగి ఇంకో చోటగా తగులుతుంది. సో అందుకు కారణం ఏంటంటే ఈ రూపాయి వాల్యూ పడిపోవటం, దానివల్ల స్టాక్ మార్కెట్ పడిపోవటం. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ డైల్యూట్ అయిపోయింది, రిటర్న్స్ లేవన్నప్పుడు ఆల్టర్నేట్గా కమోడిటీస్ మీద ఎక్కువ మంది బెట్ చేస్తున్నారు. సో విపరీతంగా కమోడిటీస్ కొంటున్నారు. సో అటు గవర్నమెంట్స్ కొంటున్నాయి, కంట్రీస్ కొంటున్నాయి, రీటైల్ పీపుల్ కొంటున్నారు. ఇలా అందరూ కొనడం వల్ల బాగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు మనకి సిల్వర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కూడా అసలు మేము ఊహించలేం. మళ్ళీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే 3,56,000 53,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సిల్వర్ పరిస్థితి ఏమంటారు సార్? ఇది యాక్చువల్గా రీసెంట్గా మాకు బాంబే నుంచి కొంతమంది ఫండ్ మేనేజర్లు వచ్చారు మన హైదరాబాద్కి. సో లక్కీగా మాకు ఒక ఆపర్చునిటీ దొరికింది వాళ్ళతో ఫేస్ టు ఫేస్ కూర్చోడానికి ఒక టేబుల్ మీద. సో డిస్కస్ చేసాం అసలు ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి. అటు గ్లోబల్ మార్కెట్స్ కానివ్వండి, ఇండియన్ మార్కెట్స్ కానివ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఏంటి. సో ఈవెన్ పెద్ద ఎక్స్పోర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు అసలు ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పి. సో మమ్మల్ని అందరినీ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎప్పటిదాకా పెరుగుతాయి, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఎప్పటిదాకా పెరుగుతాయి అని. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక బెలూన్ తీసుకోండి. ఆ బెలూన్ తీసుకొని ఊది బాగా ఊది పెద్ద బెలూన్ చేసిన తర్వాత ఒక థ్రెడ్ కట్టి గాలి వదిలేస్తే అది ఎంతసేపు గాలిలో ఉంటుందని చెప్పలేము. అది ఆ సపోర్ట్ పెట్టి, ఆ గాలి సపోర్ట్ పెట్టి అది అంతసేపు ఉంటుంది. ఫైనల్గా పేలిపోతుంది, లేదా అందులో గాలి అంతా పోయిన తర్వాత మళ్ళీ కింద పడిపోతుంది. సో అట్లాగే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే, ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ ఇది వేగ్ మార్కెట్, ఇది నిజంగా జెన్యూన్ మార్కెట్ కాదు, ఇది రిస్కీ మార్కెట్. అలా పంప్ చేస్తున్నారు అమౌంట్. ఎప్పుడైతే బాగా పంప్ చేస్తున్నారో ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట, గాలి కొడుతున్నట్టు పెరుగుతుంది. నెక్స్ట్ కమోడిటీస్ అది అయిపోయిందంటే మళ్ళీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మీద వస్తారు. ఎప్పుడైతే మార్కెట్ కొంచెం స్టేబుల్ అయ్యి, ఇప్పుడే అసలు లేదంటే యాక్చువల్ బై 2000 మా అందరు ఎక్స్పర్ట్స్
బాంబే నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే జూన్ 2026 కల్లా కొంచెం మార్కెట్ స్టేబుల్ అవుతుంది, అక్కడ నుంచి ఒక బుల్ రన్ అయితే రావచ్చని హింట్ ఇచ్చారు. అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో అంటారా? ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ అయి ఉండొచ్చు, Large cap కొంత లార్జ్ క్యాప్ ఉండొచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ మెయిన్గా వస్తే లార్జ్ క్యాప్ పెరుగుతాయండి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకవేళ ఎఫ్ఐఎస్ కనుక బాగా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చారు అంటే మాత్రం లార్జ్ క్యాప్కి పండగే, క్వాలిటీ స్టాక్స్ అన్ని బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఒకవేళ ఎఫ్ఐఎస్ రావట్లేదు, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మాత్రం వీటి అన్నట్టు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా పెరుగుతాయి. సో ఎప్పుడు ఎఫ్ఐఎస్ కొనేదంతా లార్జ్ క్యాప్ కొంటారు, మన ఇండియన్ ఎకానమీ మన ఇన్స్టిట్యూషన్స్ మనందరం కొనేది ఎక్కువ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో అలా ఉంటుందండి. సో ఇట్ డిపెండ్స్, మనకి మార్కెట్లో సర్ప్లస్గా వస్తుంది అమౌంట్, బట్ ఎవరి ద్వారా వస్తుందని బట్టి మనకి లార్జ్ క్యాపా లేకపోతే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాపా తెలుస్తుంది. బట్ ఎనీహౌ 2026 జూన్ నుంచి కూడా ఒక మంచి ర్యాలీ అయితే చూడొచ్చని చెప్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి గోల్డ్ ప్రైజెస్ సిల్వర్ ప్రైజెస్ అనేది పడతాయి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.